హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే హౌ టు పాస్ కోసం R18 వాళ్ళకి యూనిట్ 3 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు మీరు మొత్తం యూనిట్స్లో ఏవేవి ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా చెప్తాను చూడండి. నాకు ఫస్ట్ యూనిట్ ఈజీ మేడం అన్న వాళ్ళు 1, 2, 3 టోటల్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, లేదు నాకు ఇందులో ఏదైనా ఒకటి ప్రిపేర్ అవ్వలేనన్న వాళ్ళు, సపోజ్ నాకు 1 ఆల్ ఆర్ ఈజీ, నేను చెప్పేది ఏంటంటే 1, 2, 3 ప్రిపేర్ అవ్వండి. 1, 2, 3 బదులు 5 అయినా కావచ్చు, అంటే ఓన్లీ 3 చదవమనట్లేదు, చెప్తున్నాను నేను ఏం చదవాలో. ఓకే, లేదు అని అంటే 1, 5, 3 ఈ విధంగా చదివిన తర్వాత రిమైనింగ్ ఇప్పుడు 4th యూనిట్ హాఫ్ చదవండి. ఇక్కడ 5th అయితే నేను ఎక్కడ చెప్పినా ఫుల్ చదవమనే చెప్తాను. 4thలో ఒక ఎర్రర్ ఎస్టిమేషన్ తప్పించి రిమైనింగ్ అలా చదువుకోండి. ఇప్పుడు 3 నేను చెప్తాను ఏమేం చదవాలో. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఎండింగ్లో మీకు ఎంఎస్ఎఫ్ అంటే రీసెంట్ R22 ఎంఎస్ఎఫ్ వాళ్ళకి మేము కోసం కదా అంటారు, వాళ్ళకు 3rd, 4th యూనిట్ 3rd, 4th, 5th, మీకు 3rd, 4th, 5th ఆల్మోస్ట్ సేమ్ అండి. ఓన్లీ 1, 2లో కొంచెం సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ 12th రోజు జరిగినటువంటి ఎగ్జామ్, ఆ క్వశ్చన్ పేపర్ కూడా నేను చూపిస్తాను ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అనేది. ఓకేనా, మనకి 6, 7లో ఇది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, 3 యూనిట్ 1 అండ్ 4, 5 యూనిట్ 2, 6, 7 యూనిట్ 3. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మొన్న ఏం అడిగారు అని అంటే, ఫస్ట్ పార్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మొన్న రీసెంట్గా ఏం అడిగారంటే ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది మొన్న సప్లీలో కూడా అడిగారు. ఒకవేళ వీలైతే ఈ వీడియోలో నేను సప్లీ పేపర్ అండ్ అడ్వాన్స్డ్ సప్లీ పేపర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా, ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాపర్టీస్ అడిగారు. ఓకే, ఎందుకంటే రీసెంట్ నవంబర్లో జరిగింది, డిసెంబర్లో జరిగింది అండ్ రీసెంట్ ఈ పేపర్స్ చూసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ మాత్రం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద ప్రాబ్లం ఇచ్చారు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి 2 వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని ప్రతిసారి చెప్తున్నాను, కానీ ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు. ఒకటి వచ్చేసి ఏరియా అండర్ కర్వ్లో మనం ఏం చేస్తాము అని అంటే, వాళ్ళు మనకి మీన్ ఇస్తారు, వేరియన్స్ ఇస్తారు, మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీన్ వేరియన్స్ డైరెక్ట్గా ఇస్తారు, ఫైండ్ సమ్ అన్నోన్ వాల్యూ, సి ఎన్ అనొచ్చు, పి అనొచ్చు, క్యూ అనొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని కరెక్ట్గా చూస్తాము. సపోజ్ పర్సంటేజ్లో ఇందాక ఎంఎస్ఎఫ్ వాళ్ళకి డైరెక్ట్ ఈ విధంగా ఇచ్చారు, ఇప్పుడు మీకు పర్సంటేజ్లో ఇచ్చారనుకోండి ప్రాబ్లము, అప్పుడు మనము మీన్ వేరియన్స్ మనమే కనుక్కోవాలి. ఇక్కడ ఏం చేస్తామంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఆపోజిట్గా చూడాలి. మన వీడియోస్లో అసలు టేబుల్స్ని ఎలా చూడాలి, ఒక్కొక్క ప్రాబ్లంకి ఎలా అప్లై చేయాలి అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను, అది చెక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చూడండి. వీటితో పాటు మీకు ఇంకా రెండు ఎక్స్ట్రా ఉన్నాయండి, అవి నేను ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే పోస్ట్ చేస్తాను. అదేంటి అని అంటే గామా డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. మీరు షార్ట్లో గుర్తుపెట్టుకోండి. ఇందాక ఏమడిగారంటే మీను వేరియన్స్ ఇచ్చేసి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1.64 యూజింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని అడిగారు. అది షార్ట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా డిఫైన్ గామా డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, లేదా స్టేట్ రైట్ ద గామా డిస్ట్రిబ్యూషన్ ఫర్ 3 మార్క్స్ ఎక్స్పోనెన్షియల్. వాటి మీద ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఇవి 2 చెప్తాను, చెక్ చేసుకోండి. ఓకే, ఇది ఈ పార్ట్లో వస్తుంది. మరి సెకండ్ పార్ట్ ఏమొస్తుంది మేడం అంటే, సెకండ్ పార్ట్ డ్యామ్ షూర్ వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో మనకి 2 ఉంటాయి, ఒకటి విత్ రీప్లేస్మెంట్, ఇంకొకటి వితౌట్ రీప్లేస్మెంట్. విత్
అండ్ వితౌట్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ అండి. ఇది కంపల్సరీ చూసుకోండి. మీరు కనుక అదో సియా ఆల్ ఇన్ వన్ అలాంటివి ప్రిపేర్ అయితే మాత్రం ఫుల్ మార్క్స్ రావు. అందులో డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి. ఎలా చేయాలనేది క్లియర్గా మన వీడియోస్లో ఉంది. లేదా మీ సార్ నోట్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్ అలాంటివి ఫాలో అవ్వండి. ఆల్ ఇన్ వన్ అండ్ స్పెక్ట్రమ్ ఫాలో అయిన వాళ్ళకి నేను ఫుల్ రాసిన నాకు మార్కులు రాలేదంటారు కదా, మీ దానికి రీజన్ వెనకాల అలాంటి స్టెప్స్ వేయకండి. ఓకేనా? ఇది అడుగుతారు. అండ్ మరి లాస్ట్లో ఇక్కడ ఏంటంటే పేపర్ మాత్రం మొన్న ఎంఎస్ఎఫ్లో వాళ్ళకు మాత్రం ఇది డైరెక్ట్ వితౌట్ ఒకటే ప్రాబ్లంలో 10 మార్క్స్కి ఇచ్చినారు. విత్ రీప్లేస్మెంట్ 5, వితౌట్ 5 ఇచ్చారు. ఇది పేపర్ ఈజీగా వస్తే. టఫ్గా వస్తే ఇక్కడ మనకి ఇంకా ఏం రావచ్చు, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, టీ డిస్ట్రిబ్యూషన్ గురించి డెఫినేషన్స్ కూడా చూసుకోండి. వాట్ ఈజ్ శాంప్లింగ్, వాట్ ఈజ్ విత్ రీప్లేస్మెంట్, వాట్ ఈజ్ వితౌట్ రీప్లేస్మెంట్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, టీ డిస్ట్రిబ్యూషన్. మీకు ఇంకా ఏమున్నాయండి, R18 వాళ్ళకి ఎఫ్ అండ్ టీ డిస్ట్రిబ్యూషన్స్ మాత్రమే ఉంది. ఇంకొకటి ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. అది నేను పోస్ట్ చేయని బ్లాక్ పెన్తో రాశాను. సెంట్రల్ లిమిటింగ్ థియరమ్, స్టేట్ అండ్ ప్రూవ్ సెంట్రల్ లిమిటింగ్ థియరమ్ అని అడుగుతారు. దీని మీద ప్రాబ్లమ్స్ ఇవి నేను ఇప్పుడు కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి నేను మీకు మొన్న జరిగినటువంటి R18 వాళ్ళ సప్లీ 4th ఇయర్స్కి 2 జరిగాయి. ఓకే, అడ్వాన్స్డ్ సప్లీ అండ్ సప్లీ నవంబర్ అండ్ డిసెంబర్ ఆ 2 పేపర్లు చూపిస్తాను. దాంతోపాటు రీసెంట్గా 12th రోజు రాసినటువంటి ఎంఎస్ఎఫ్ పేపర్ కూడా చూపిస్తాను. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు కుదురుతూనే PDF చేస్తాను, నాకు టైం లేదు. జస్ట్ సెకండ్. ఒకటండి, నేను చెప్పేది వినండి. అది చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను షార్ట్ బిట్స్ కూడా చూపిస్తున్నాను. ఎందుకు మేడం షార్ట్ బిట్స్ కూడా చూపిస్తున్నారు అంటే, జస్ట్ సెకండ్ మా, క్లియర్గా ఉందా ఇప్పుడు? ఈ షార్ట్ బిట్స్ ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, క్వశ్చన్ నెంబర్ ఈ నుంచి మనకు ఉంటాయి. ఓకే, ఈ నుంచి మనకి చూడండి, జెడ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూషన్ మీన్ వేరియన్స్ ఇచ్చారు, ప్రాబబిలిటీ కనుక్కోమన్నారు. అండ్ వాట్ ఈస్ ద మీన్ బై స్టాటిక్ అండ్ పారామీటర్. ఓకే, రిమైనింగ్ ఆల్ ఓకే సేమ్. అండ్ లాంగ్లో వచ్చేసరికి మాత్రం క్వశ్చన్ నెంబర్ మనకి 2, 3, 4, 5 కదా, 6 నుంచి సేమ్ ఉంటాయి. చూడండి 6Aలో మనకి రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ 6Bలో ప్రాబ్లం వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద 7 మార్క్స్కి అడిగారు, ఇది మనం చెప్పాము. అండ్ 7th ప్రాబ్లం చూడండి, దట్ ఈస్ శాంప్లింగ్లో అడిగారు. ఎందుకని మెన్షన్ చేశాడు, ఏమని, ద శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ వితౌట్ రీప్లేస్మెంట్ చేయమన్నారు. ఓకేనా? ఈ విధంగా చూడండి. లాస్ట్ యూనిట్ కూడా కావాలంటే ఫుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ ఈజీ అడిగాడు. స్టొకాస్టిక్ కూడా ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. ఇప్పుడు నేను అడ్వాన్స్డ్ సప్లీ చూపిస్తాను. చూడండి, ఈ క్వశ్చన్ ఎగ్జామ్ రాసినాక క్వశ్చన్ పేపర్ నాకు షేర్ చేయడానికి ట్రై చేయండి. సెప్టెంబర్ అక్టోబర్లో జరిగిన R18 వాళ్ళ పేపర్ అండి ఇది. క్లియర్గా ఉందా? ఓకే, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎగ్జాక్ట్ మీకున్నటువంటి సిలబస్ చూడండి. 6, 7 కదా, ఇక్కడ 6లో ఏమడిగారు చూడండి. ఓకే 6 జస్ట్ సెకండ్ 7లో మనకి గామా డిస్ట్రిబ్యూషన్ మీద క్వశ్చన్ వచ్చిందండి 10 మార్క్స్కి. మనం ఇది సాల్వ్ చేస్తాను. ఐ విల్ ట్రై టు సాల్వ్ గామా డిస్ట్రిబ్యూషన్. ఓకే, కావాలనుకున్న వాళ్ళు మొత్తం స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు 1 more పేపర్. ఇది సెప్టెంబర్ అక్టోబర్ కదా, నవంబర్ డిసెంబర్లో అడ్వాన్స్డ్ సప్లీ జరిగింది కోసం అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్. వీలైతే నేను వీటి షార్ట్ బిట్స్ సొల్యూషన్స్ సాల్వ్ చేస్తాను. లాంగ్ వచ్చేసి మీరే చూసుకోండి. మన ప్లేలిస్ట్ క్లియర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. లాంగ్ చేయాలని అంటే మనకి ఇంకొక 2 weeks పడుతుందండి. ఓకే, చూడండి అమ్మ. 5, 6 డిరైవ్ వేరియన్స్ ఆఫ్ బైనామియల్ చెప్పాను సెకండ్ యూనిట్లో, వేరియన్స్ చూసుకోండి అని. ఓకే, ఇక్కడ చూడండి 6th క్వశ్చన్ నేను ఇందాక చెప్పాను, ఎంఎస్ఎఫ్ వాళ్ళ పేపర్లో డైరెక్ట్ అడిగారు, ఇక్కడ పర్సంటేజ్లో అడిగారు. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని మనం రివర్స్లో చూడాల్సి ఉంటుంది. అండ్ కింద చూడండి 7th వన్, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది విత్ రీప్లేస్మెంట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మీన్ ఇచ్చి వెరిఫై అని అడిగారు. ఓకే ఐ విల్ ట్రై టు సాల్వ్ దిస్. అర్థమైంది కదా? కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇదండి క్వశ్చన్ పేపర్. ఈ విధంగా అడుగుతున్నారు. మరి
మనం ఎలా సాల్వ్ చేయాలి. బట్ వితౌట్ రీప్లేస్మెంట్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎస్పెషల్గా R18 వాళ్ళు కంపల్సరీ వస్తుంది మీకోసం. ఎందుకంటే షార్ట్ బిట్స్ బాగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఒక 3-4 పేపర్స్లో ఉన్న షార్ట్ బిట్స్ ఒకటేసారి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ యొక్క నెంబర్ అనేది పేపర్లో రాయనివి కూడా లాస్ట్లో వేసి రండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకు మార్క్స్ వస్తాయి. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి బేటా. లైక్ షేర్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.